నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బీజేపీ పార్టీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే అమలు చేయబోయే పథకాలను గురించి వివరించారు. అనంతరం పార్టీలో చేరిన పలువురిని కండువా వేసి ఆహ్వానించారు. ప్రతిజ్ఞ చేసిపోయాడు. ధన్పాలన్న ఎమ్మెల్యే అయినాకనే వాపసు వస్తారు. ఇప్పుడు రజ్కోట్ కమ్యూనిటీ నుండి కూడా ఒక 20 మంది అనేక రాష్ట్రాలలో వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా 3 కోట్లు పెంచి 4 కోట్లు దాటింది. 3 కోట్లు పెంచి సుమారు 7 నుంచి 8 కోట్ల వరకు ఈ టర్మ్లో ఆయన కంప్లీట్ చేస్తారు. ఇంకా మనకు 60% పెరుగుతున్నారు. అంటే పార్లమెంట్కి సుమారు ఇంకొక 50-55 వేల ఇల్లు పెరుగుతాయి. అంటే 1,40,000 1.5 lakh ఇల్లు కట్టుకోవచ్చు ఒక పార్లమెంట్. 20,000 పైన ఒక అసెంబ్లీలో కడతాము. సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపోవడము, ఇది నిజంగా కూడా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు వీళ్ళు, ఈ రీజనల్ పార్టీలు, ఈ ఫ్యామిలీ పార్టీ. నేను అందుకనే పదే చెప్తున్నా, వీళ్ళు ప్రామిసులు చేస్తారు, గద్దెనెక్కుతారు, ప్రామిసులు పక్కన పడేస్తారు. సో వాటికి జవాబుదారీతనం ఉండాలి. అరవింద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది, నేనేం పడిపోతుంది అంటలేను, పడిపోవాలని కూడా కోరుకుంటలేను. ప్రజలకు మోసం చేస్తే వాళ్ళ ఉసురు కలిగితే పడిపోతుంది. ఇల్లు కట్టియరు, పెన్షన్ ఇయ్యరు, రేషన్ కార్డు ఇయ్యరు. అరే రేషన్ ఆపుతారు అనే మీరు చేసిన అబద్ధపు వాగ్దానాలు పక్కన పెట్టుంది. రేషన్ ఆపుతారా? ఆరోగ్యం బీమా ఆపుతారా? ఇల్లు ఆపుతారా? మీరు ఎంప్లాయ్మెంట్ అయితే ఎప్పుడు రావాలి? మీకు విజన్ లేదు, మన్ను లేదు, మీ నాయకులకి బుర్ర లేదు. మీ నాయకులు అంటే మా రేవంత్ ఫీల్ కాగలరు. నేను రాహుల్ నన్ను, నా మిత్రుడు రేవంత్ అనలేదు. అది ఒక ఫోకస్ లేదు, ఒక శ్రద్ధ లేదు. ప్రజలంటే ఒక డెడికేషన్ లేదు. ఇల్లు ఆపుతారు, రేషన్ ఆపుతారు, రోటీ కపడా మకాన్ 3 ఆపుతారు. దేనికి ఆయన గవర్నమెంట్ నాకు అర్థం కాదు.
మళ్ళా గరీబీ హటావాలని కాదు. So this is my personal commitment where I will focus more other than routine focused area, routine development continuous గా ఉంటుంది. వీళ్ళకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లా చూపించున్నాము, ఎన్ఆర్ఐ సోదరులకు కూడా వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వాపస్ రావడానికి కృషి ఈ 5 సంవత్సరాలు చేస్తుంది. జనరేషన్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ and for ladies also basic amenities, health and ration cards are basics. Seriously shameful state government.